దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక, అంటే అప్పటికే మనిషిగా అయితే బలహీనుడు అయిపోయాడు, కానీ విశ్వాసంగా అయితే బలహీనుడు కాదు. ఏమంటున్నాడు? రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి. 100 సంవత్సరాల వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మన అబ్రహాం తాత కనపడుతున్నాడు. మరి వయసు ఎంత తెలియదు, కానీ బలంగానే కనపడుతున్నాడు మనకు కనపడుతున్నటువంటి అబ్రహాము. కానీ బైబిల్లో ఉన్నటువంటి అబ్రహాము ఇక్కడ ఎన్ని సంవత్సరాల వయసు? 100 సంవత్సరాల వయసు కలిగిన ఏమంటున్నాడు? అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, అంటే అప్పటికే తన శరీరం చూస్తే ఎలా ఉందంట? ఆల్మోస్ట్ డెడ్, చనిపోయే పరిస్థితుల్లో శరీరం ఎలా ఉంటుందో అబ్రహాముకి శరీరం ఎలా ఉంది? మృతతుల్యమైన శరీరము. కాబట్టి పైన చెప్పినట్టుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు 100 సంవత్సరాల వయసులో కూడా దేవుడు నాకు కొడుకునిస్తాడని బతికాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఎలాగా? శరీరం ఎలా ఉంది? మృతతుల్యమైనప్పుడు కూడా అబ్రహాం ఎలా బతికాడు అనమాట? దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. రమారమి 100 ఏండ్ల వయసు గలవాడండి. అప్పటికి తన శరీరం మృతతుల్యమైన శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించాను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందను. తన శరీరం చూసుకుంటున్నాడు. 100 సంవత్సరాలు వచ్చింది, చచ్చిపోయేటట్టుంది. ఇప్పుడేంటి నాకు కొడుకు అనే పరిస్థితుల్లో ఇప్పుడు నాకు కొడుకు ఏంటి అనేటువంటి అనుమానం కూడా రాలా. అలాగే పెళ్ళైన కొత్తలో అబ్రహాం శారాను చూసుకున్న దానికన్నా ఈ చచ్చిపోయే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ చూసుకుంటున్నాడు. ఎలాగా? 60 సంవత్సరాలు వచ్చినాయి, చూడు శారా ఎలా ఉందో, గర్భం దాల్చదేమో. శారా 70 సంవత్సరాలు వచ్చినాయి, చూడు గర్భం దాల్చదేమో. అంత క్లోజ్గా వైఫ్ని చూసుకుంటున్నాడు అబ్రహాం. 90 సంవత్సరాలు వచ్చినాయి, ఏంటి? అలాంటి పరిస్థితుల్లో కూడా, సందేహాలు వచ్చే పరిస్థితుల్లో కూడా శారాని ప్రతిరోజు చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తన వయసుని కొలుచుకుంటూ గర్భాన్ని చూస్తూ ఇంక ఇది జరిగే పని కాదు అనుకుంటున్నా కూడా అతనిలో అవిశ్వాసం అనేది రాలేదు. అది గొప్పతనం. అక్కడ రాస్తున్నటువంటి సందేహింపక అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, దేవుణ్ణి సందేహించేవాళ్ళు దేవుని మహింపరచగలరా? డౌట్ ఉన్నవాళ్ళు, కనపడే వాళ్ళందరినీ సందేహంతో నాకు జరుగుతుందంటావా, ఇది నాకు జరుగుతుందంటావా? వాళ్ళందరూ ఏమని పిలుస్తున్నారు? అబ్రహాము అని పిలుస్తున్నారు. నాకు 100 ఏళ్ళు వచ్చినాయి, నా శరీరం మృతతుల్యమైంది, మీరు అబ్రహాం అంటున్నారు, అనేక మందికి తండ్రులు అంటున్నారు, ఇది జరుగుతుందంటావా? మనం బజార్లోకి వెళ్ళిపోతాం, అడుగుతూ ఉంటాం ప్రశ్నలు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి సందేహింపక, దేవుణ్ణి మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా, ట్రూలీ హీ బిలీవ్స్, రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అతనికి అది నీతిగా, ఈ నమ్మకం వల్ల అతడు నీతివంతుడయ్యాడు. అది ఈ నమ్మకం వల్లే అతడు కుమారునికి అనుగ్రహించబడిందని రాయలే బైబిల్. ఈ విధంగా రూఢిగా అతడు విశ్వసించడం వల్ల అతనికి అది నీతిగా ఎంచబడింది. తర్వాత అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసుని మృతుల్లో నుండి లేపిన వానిని విశ్వసించి మనము ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడి. ఇది అబ్రహాం గురించి రాయబడలా, లేకపోతే అబ్రహాం విశ్వాసం గురించి కూడా రాయబడలా. ఈ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తునందు కూడా మనం అదే విశ్వాసంగా ఉంటే ఇది మనం కూడా అలా ఎంచబడతాము అంటున్నాడు. అబ్రహాం తోటి స్టోరీ ఆపలా పౌలు. యు ఆర్ ఆల్సో రైచియస్. అది గొప్పతనం.
అబ్రాహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడని చెప్పి స్టోరీని ముగించలా. నువ్వు విశ్వాసంగా ఉంటే నీవు కూడా అలాంటి నీతిమంతుడిగా ఎంచబడతావు. సంఘంలో ఉన్నట్టు మనం అందరం కూడా అదే విశ్వాసంతో దేవుడు మన జీవితంలో ఈ కార్యం చేస్తాడని చెప్పి ఆయన పాదాల దగ్గర చేరి హీఈస్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దేవుని యందు ఆ యొక్క ఆశతో ఎదురు చూస్తున్నాడు అబ్రహాము. ఆ ఎదురు చూస్తున్నటువంటి విధానంలో అతడు నీతిమంతుడు. మనం వెయిట్ చేసే విషయంలో మనం సమాజంలో వెయిట్లెస్గా అయిపోతాం. ఓ దైవజనుడు రాస్తాడు, ఈ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు వెయిట్లెస్నెస్ అవ్వకు. అంటే నీవు ఈ ఎదురు చూసే విషయంలో నిరుత్సాహ మాటలతోటి నువ్వు బయట మాట్లాడకు. వెయిట్లెస్గా ఆయన జాన్ హిల్ అనే తన పుస్తకంలో విశ్వాసం అంటే నీవు చిన్న మృతతుల్యమైనటువంటి శరీరంగా ఉన్నప్పటికీ 100 సంవత్సరాల వయసుండి బరువు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి అబ్రహాము కొన్ని తరాల జనాంగం ఇచ్చే బలవంతుడిగా ప్రపంచానికి కనిపించాడు. సో ఎదురు చూచడంలో మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని ఆ యొక్క నీతి స్థితి నుంచి కూడా ఉండకుండా ఈ లోకస్థితిలోకి వెళ్ళిపోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రక్కన ఉన్నవాళ్ళు. నీతిమంతులుగా బ్రతికి దేవుని యందు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో సమాధానపరచువారు ధన్యులని దేవుడు అన్న మాటని మర్చిపోయి అసమాధాన స్థితిలోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నటువంటి పీరియడ్ని నిరుత్సాహపరిచి ఆ ధన్యతను పోగొట్టుకుంటూ ఉంటాం మనం. కాబట్టి విశ్వాస ప్రోత్సాహం ఇచ్చినప్పుడు మనము కూడా విశ్వాసంలో బలంగా ఉండగలుగుతాం. కాబట్టి మనం కూడా ఆ బలాన్ని చూడగలుగుతూ ఉంటాం. సో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలం. నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయగలం ఆలోచన చేయండి ఒకసారి. పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి ఆ పెళ్ళిళ్ళ వయసు వచ్చింది, వాళ్ళకి 25, 27 వచ్చింది, మీ మైండ్లో స్టార్ట్ అయింది గేమ్ ప్లాన్. కానీ 30, 35 అయ్యేటప్పటికి నిరుత్సాహం వస్తుంది. నిరుత్సాహం వచ్చేటప్పటికి మన చుట్టూ ఎవరు చేరుస్తారు? ప్రోత్సహించేవాళ్ళు చేరడం విలువైందా? నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు చేరడం విలువైందా? అక్కడ కూడా దేవుడు కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయని ప్రోత్సహించేటువంటి క్రైస్తవ వ్యవస్థ చుట్టూ ఉండాలి. ఏ సమయానికైనా దేవుడు దాన్ని చేయగలిగినటువంటి విశ్వాసం ఉంటే నీ విశ్వాసానికి హద్దులు లేనటువంటి మ్యాచెస్ దేవుడు, నువ్వు నమ్మలేనటువంటి ఆ యొక్క సంబంధాలని దేవుడు నీ చెంత చేస్తాడు. మనకి కొన్ని చాలా ఆశ్చర్యంగా దేవుడు సమాధానం ఇస్తాడు. చాలా ఆశ్చర్యంగా సమాధానం ఇస్తాడు. విశ్వాసము లేనటువంటి క్రియలు మృతం అంతే. విశ్వాసంతో చేసేటువంటి నిబ్బరంగా ఉండేటువంటి క్రియలు, ధైర్యంగా ఉండేటువంటి క్రియలు, నిమ్మళంగా ఉండేటువంటి పరిస్థితి, అది జయాలకి నాంది.